ఆరాధ్య దగ్గర నకిలీ అమ్మగా నువ్వు చేసే నటనకి అశుభం కార్డు వెయ్యటానికి ఈ అత్త కోడళ్ళం ఇక్కడ రెడీగా ఉన్నామని నువ్వు మర్చిపోకే. పదండి అత్తయ్య, వెళ్దాం. వీళ్ళన్నది కరెక్టే. ఇప్పుడు ఏ చిన్న తేడా వచ్చినా అది వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఆరాధ్యని దగ్గరికి తీసుకుంటారు. ఆ పరిస్థితి రాకూడదు. ఇప్పుడేం చెయ్యాలి? మావయ్య దగ్గరికి ఎలా వెళ్ళాలి? దేవా, మీరిలా సడన్ గా శీర్షాసనం వేశారు అంటే అర్ధ శీర్షాసనం. ఏదో ఒకటి దేవా. ఆసనం వేశారంటే ఏదో సమస్య సూదిలా మారి మీ బ్రెయిన్కి బొక్కలు పెడుతుందనిపిస్తుంది. నిజం చెప్పావురా పులి. ఈ మధ్య ఎందుకో నేను వేసిన ప్లాన్లన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఫెయిల్ అవ్వడమే కాదు, తిరిగి రివర్స్లో మాకు తలనొప్పిగా మారుతున్నాయి. మెదడులో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్లే నా ఆలోచనల్లో స్టఫ్ తగ్గుతోందనిపిస్తోందిరా. అర్ధ శీర్షాసనం వేస్తే మెదడులో రక్త ప్రసరణ బాగా జరిగి నా ఆలోచనల్లో పదును పెరుగుతుందని ఈ ఆసనం వేశాను. అసలు సింధు యష్లు కోర్టులో ఆడిన డ్రామాకి, ఇప్పుడు హాస్పిటల్లో ఆడుతున్న డ్రామాకి లింక్ ఏమిటో అర్థమై సావడం లేదురా. అది తెలుసుకుందామనే నా బ్రెయిన్కి బలాన్నిస్తున్నాను. ఎవరైనా యోగాసనాలు వేసి ఆరోగ్యము ఆయుష్ పెంచుకోవాలని చూస్తారు. కానీ వీడు సింధమ్మ వాళ్ళకి కీడు చేయడానికి వీడి పాడు ఆలోచనలకి పదును పెడుతున్నాడు. నాశనమైపోతావురా రే, నువ్వు నాశనమైపోతావు. అమ్మో, ఇదేట్రా ఇదే, ఇవిడ గన్నట్టుకు వచ్చేసిందే. దేవా, మీకు అంతిమ గడిగలు ఆసనమైపోయినట్టున్నాయి. ఏది ఒకసారి మీ ఫేస్ నా వైపుకి తిప్పండి. దేనికిరా? మిమ్మల్ని ఆఖరి చూపు చూద్దామని. అసలే నేను టెన్షన్లో ఉంటే ఇంకా నన్ను భయపడతావేట్రా? మారుతిరావు, నువ్వు పనికి మళ్ళీ వాడివే అనుకున్నాను, కానీ అంతకు మించిన బ్రోకర్ వెదవ్వని ఇప్పుడే తెలిసింది. బ్రోకర్ ఎదవా? అదేంటి దేవా అంత మాట అనేసింది? అదేరా నాకు అర్థం కావడం లేదు. ఇదిగో రత్నం. ఓరి నాయనో, ఏంట్రా రత్నం అంటూ ఏకవచనంతో పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? మర్యాద తగ్గితే నాకు మండుద్ది. రత్నం గారు, ఎందుకంత ఆవేశపడుతున్నారు? విషయం ఏంటో చెప్పండి. నా మొగుడికి ఆ మధుకి లింకు తగిలించి నువ్వు మధ్యలో ఉండి వాళ్ళ రంకుతనానికి రక్షగా ఉంటూ బ్రోకర్ పనిచేస్తావా? నీ మొగుడికి మధుకి లింక్ తగిలించి బ్రోకర్ పని చేయడం వినడానికి చాలా చండాలంగా ఉంది. వినడానికి నీకు అంత చండాలంగా ఉంటే నా కళ్ళతో కళ్ళారా చూస్తున్నాను. నా కడుపు ఎంత రగిలిపోవాలి. నా కాపురాన్ని కూలుస్తావురా? నిన్నిప్పుడే కాటికి పంపిస్తాను. నీ కాపురం నేను కూల్చడం ఏంటి రత్నం గారు? నాకే పాపం తెలదు. ఓరి నాయనో, అంటే నీకు ఏమీ తెలియకుండానే ఈ పంచాయతీ అంతా నడుస్తుందా? పిలు, ఫోన్ చేసా మధుని పిలు. ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. ఫోన్ చేయి, దేవా త్వరగా ఫోన్ చేయండి.
లేదంటే బుల్లెట్ బయటకు వచ్చి నీ బుర్రలో నుంచి దూసుకుపోతుంది. అప్పుడు అర్ధ శీర్షాసనం కాదు, డైరెక్ట్గా శవాసనమే. ఏయ్ ఏంటా గుసగుసలు? చెయ్యి, ఫోన్ చేయి త్వరగా. చెయ్యండి దేవా. రత్నం గారు, మీరు తొందరపడకండి. ఇప్పుడే మీ ముందే మధుకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. చెయ్యి. చెయ్యి, చెయ్యి. చెప్పండి మావయ్య, ఆ పొలిటీషియన్ పిల్లం అక్కడికి వచ్చిందా? వచ్చింది కాబట్టి చచ్చినట్టు నీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. ఏమంటుందేంటి? నువ్వు వెంటనే ఇక్కడికి రాకపోతే నా మరణ ముహూర్తం ఫిక్స్ చేస్తాను అంటోంది. గొడవ చేస్తుందా? గొడవ కాదు మధు, నాకు ఘోరీ కడతానంటోంది. నా ప్రాణాలు ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి మధు. నీకు దండం పెడతాను, నువ్వు అర్జెంట్గా ఇక్కడికి వచ్చాయి. లేదంటే ఈ ఈ రత్నం ఏయ్ మర్యాద మిస్ అవుతుందేంటి? అదే అదే ఈ రత్నం గారు నన్ను చంపేసేలాగున్నారు. హ్మ్, నేను చస్తే ఆ డబ్బు ఎక్కడుందో ఎవ్వరికీ తెలియకుండా పోతుంది. డబ్బు కావాలి అంటే నేను ప్రాణాలతో ఉండాలి. నేను ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు వెంటనే ఇక్కడికి రావాలి. అది కాదు మావయ్య, ఇక్కడ నా పరిస్థితి. నువ్వు ఇంకే మాట్లాడుకో. నువ్వే మాట్లాడట్లేదు. వచ్చేస్తున్నావు అంతే. వచ్చేస్తుంది. ఛ! ఈ మెంటల్ రత్నంతో చేస్తున్నాను. నేను త్వరగా వెళ్ళకపోతే మావి ప్రాణాలు పోతాయి. తీసుకోండి అత్తయ్య. ఇదిగోండి. నువ్వు తినమ్మా. నన్ను ఇబ్బందుల్లోకి నెట్టి ఈ అత్త కోడళ్ళు ఇద్దరు యాపిల్స్ తింటూ ఆనందపడిపోతున్నారు. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను వీళ్ళ పని. హలో, ఏంటి? హడావిడిగా ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. ఎక్కడికేంటి? నేనెక్కడికి వెళ్తే నీకెందుకు? ఏదో అర్జెంట్ పని అనుకుంటా సింధు, అందుకే అంత కంగారుగా వెళుతుంది. నువ్వు ఇల్లు దాటి వెళ్ళాలి అంటే ఆరాధ్య పర్మిషన్ ఉండాలి కదా మధు. తన అనుమతి లేకుండా గడప దాటి వెళ్తావా? అమ్మా ఆరాధ్య, ఆరాధ్య, అమ్మా ఆరాధ్య.